బాబా ఎట్లుంది పరిస్థితి అంటే ఇప్పటికే కొద్దిగా వరద ఉధృతి అయితే తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా బాధితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు వెళ్ళాలి, అలాగే పాల ప్యాకెట్లు కానీ వాళ్ళ అవసరాలు కనీస అవసరాలు తీర్చండి అధికారులకు చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉంది బాబా, స్పందన ఎలా ఉంది? నాకు మటుకు ఇప్పుడున్నది మటుకు నచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే కాదు, కృష్ణలంకనే కాదు, పైకాపురం అయినా రాజీవ్నగర్ అయినా ఎక్కడైనా 24 గంటలు సీఎం ఉండి చాకరీ చేసే సీఎం నేను ఈ 40-50 ఏళ్ళు చూడలే. ఈ మటుకు తిరిగి చేస్తున్నారు. ఇక్కడ మటుకు మాకు మటుకు సౌకర్యం బాగానే ఉంది. అదొకటి ఈ ఈ గోడ కట్టింది సేఫ్టీ అయింది. ఎందుకంటే లేకపోతే ఈ పాటికి అందరం మునిగిపోయి నీళ్ళల్లో ఉండేవాళ్ళం. అంత సేఫ్టీ ఉంది కాదు. టయానికి ఏదో భోజనం, టిఫిన్ అలాంటి ఏర్పాట్లు వెంటనే చేస్తున్నారు. పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్. దీన్ని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ బుడమేర గేట్లు ఎత్తేసారు. అసలు బుడమేర వాగు గేట్లు ఉంటాయి? బుడమేర గేట్లు ఎందుకు ఉంటాయి సార్? తెలిసి మాట్లాడుతున్నారు, తెలిగి మాట్లాడారు. బుడమేర గేట్లు ఉండవు. ఈ సంవత్సరం ఈ కృష్ణా అనేది గేట్లు ఉంటాయి. ఎక్కడైనా ఉంటే బ్యారేజ్ దగ్గర కృష్ణా బ్యారేజ్ ఉంటుంది. ఇటేం ఉండదు. ఇంకా వెళ్తే సంవత్సరానికి వెళ్ళిపోతుంది. అది తెలుసుకోకుండా మాట్లాడితే ఇప్పుడు మనకి బుడమేర అంటే అది డైరెక్ట్ రూట్. అది వాగు అలాగే వెళ్ళిపోయి గన్నవరం నుంచి అటు నుంచి కొల్లూరు, ఏలూరు నుంచి ఏలూరు ఒట్లూరు గేట్ కాడ నుంచి కొల్లూరు వెళ్ళిపోతుంది. అంతే, కొల్లూరులోకి వెళ్ళిపోతుంది. ఆ కొల్లేరు ఆక్రమించి దాన్ని చెరువులుగా గిరువులుగా చేశారు కాబట్టి ఈ వాటర్ అటు వెళ్తలేదు. అంటే ఈ పరిస్థితుల్లో ఆయన ఒక గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి మా కార్యకర్తలు కూడా ఉన్నారు, మమ్మల్ని కూడా కలుపుకోండి, మేము కూడా ప్రజలకు సేవ చేస్తాం. ఎందుకంటే ఈ పరిస్థితులు అని చెప్పి పరిస్థితులు అర్థం చేసుకుని మాట్లాడాల్సింది పోయి ఇప్పుడు కూడా రాజకీయం చేయాలని సేవ చేసి చేస్తామన్న నాయకులు ఎవరైనా ఉంటే వచ్చి చేయొచ్చు. ఏ సేవ చేయొచ్చు. భోజనాలు పెట్టచ్చు, టిఫిన్లు పెట్టచ్చు, లేకపోతే టెంట్లు వేయచ్చు, లేకపోతే ఇంకేం చేయొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు. అధికారంతో పనిలేదు. అధికారం అంటే ఇప్పుడు నాకు అధికారం ఉండి నేను ఇక్కడ చేయాలి లేకపోతే ఇది అదే ఉండదు. ఒక మనిషి నేను ఇది చేయబో, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ వీళ్ళకి అన్ని చేయాలి అనే ఒక ఉద్దేశం మనసులో ఉంటే ఈ 100 మందికి మనం ఏదో సాయం చేద్దాం, వీళ్ళకి ఏదో సాయం చేద్దాం అనే ఒక ఉండాలి. అంతే తప్ప నీ పార్టీ ఈ పార్టీ పార్టీ చేస్తుందా చేయట్లేదా కాదు. నాయకుడు సరిగ్గా అసలు ఎవరైనా అయితే ఆట చేయి, నువ్వు వెళ్ళి అటు చూడు, నువ్వు వెళ్ళి చూడు అని ఇంట్లో కూర్చుంటారు. అలాగేం చేయలేదు. మరి మేము చంద్రబాబు నాయుడు గారు గత 3 రోజులుగా చూస్తున్నారు, అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఆయన జనాల దగ్గర ఉన్నారు. జనంతో వెళ్ళారు. బోర్డుల మీద నీళ్ళలోనే తడిచారు. మరి జేసీబీ దాని మీద నుంచి అసలు అంత వయసు అయినా దాని నుంచి కిందకు దిగి వెళ్తాం, మాట్లాడుతూ గొప్పతనం. ఏంటి ఉంటాయి కదా, వాటి ద్వారా భోజనాలని లేకపోతే ఎల్లిగౌడల ద్వారా కానీ చేసిన మటుకి ఇక్కడ విజయవాడలో జరిగిన నష్టానికి మటుకి ఆయన మటుకు న్యాయం చేస్తారండి. కనీసం ఆహారాన్ని కానీ లేదా పాలు అన్ని అందుతున్నాయి. ఇక్కడ ఏం జరగట్లేదు, అది మొత్తం అంతా నష్టం అయిపోయింది, ఆయన ఇల్లు కాపాడుకోవడానికి గేట్లు ఎత్తాడని మాట్లాడుతున్నాడు. అందరినీ చూస్తున్నారు. ప్రతి పరిస్థితి వాస్తవ పరిస్థితి నీకు తెలుసు. ప్రభుత్వానికి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏం లేదండి, కొంచెం ఆర్థిక సహాయంగా ఏమన్నా చేస్తే కొంచెం బాగుండిద్దండి. ఫుడ్ ఎప్పుడు 3 పూట్ల ఫుడ్ వస్తుంది, టయానికి వాటర్ అందిస్తున్నారు. కానీ కొంచెం ఇప్పుడు టెంట్లు వేసారు 2 రోజుల నుంచి వానలు కానీ ఉధృతి తగ్గితే అవునండి కొంచెం ఆర్థికంగా ఏమన్నా సహాయపడితే కొంచెం బాగుంటుందండి. అంతేనండి. ఇంత పెద్ద విపత్తు ఎవరు ఊహించింది కాదు, కానీ ప్రభుత్వం నుంచి సాయం అనేది ఎలా ఉంది? బాగానే చేస్తారు బాబు, బాగానే వస్తాను, బాగానే ఇస్తాను, తింటాను. పైదాకా వచ్చి ఈ రోజున అధికారులు కూడా ఎక్కడికక్కడ వచ్చి ఇస్తాను, చేస్తాను బాబు, చేస్తాను. పవన్ కళ్యాణ్ మొన్న గుడ్డుతో బిర్యానీ ఇట్టారు బాబు. మనసులో ఉన్న అలా చేసి పెడతాను, దొరుకుతుంది. తగ్గింది. ఇంజిరాలు ఎట్టి తోడించినారు బాబాలు. రాత్రి పోలు చేమలు పడతాను, ఇల్లు తెచ్చి ఇస్తాను, తింటాను. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఉన్నాం మనం. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్క కాలేజ్ బస్ కానీ అలాగే స్కూల్ బస్సులు కానీ ఇక్కడ ఎవరైతే బాధితులు ప్రధానంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకి ఆహార పొట్లాలకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలకు సంబంధించి ఇక్కడ ఈ బస్సుల ద్వారా మనకు చూడొచ్చు. దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో బస్సులు ఇక్కడ నుంచే బాంబే కాలనీ కానీ అలాగే సింగ్ నగర్ కాలనీ ముంపుకు గురై ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఆ బస్సులు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ మనతో ఒక డ్రైవర్ ఉన్నారు. సార్, అసలు ఈ బస్సులను ఎలా వినియోగిస్తున్నారు, ఏంటి వాళ్ళకి ఎలా చేరుతున్నాయి? బస్సుల్లో తక్కువ ఉన్న చోటకి బస్సులు పంపిస్తున్నారు. బస్సులు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోతున్నాయి. మొత్తం జనానికి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ
ఈ తినే ఫుడ్ కానీ ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా మెరక వరకు బస్సులను పంపిస్తున్నారు. బస్సులు బాగాలేని ప్రాంతానికి ట్రాక్టర్లకు వేసి పంపిస్తున్నారు. సో అంటే అక్కడ నుంచి కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా బయటకు తీసుకురావడానికి కానీ పునరావాస కేంద్రాలకు వాళ్ళు తరలించడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి అంటారు. ఉపయోగపడుతున్నాయి కంపల్సరీగా. ఇబ్బంది పడే వాళ్ళని ప్రతి ఒక్కరిని దాంట్లో వీలైనంత వరకు తీసుకొని వచ్చేస్తున్నారు. సో అధికారులు మీకు ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే ఈ వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ ఫుడ్ సప్లైకి సంబంధించి కానీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తున్నారా? అది ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి వాళ్ళు మొత్తం డివైడ్ చేసేసి 4 సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు డివైడ్ చేసి పంపించేస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా సార్, అంటే సీఎం గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, లేకపోతే ఈ బాధితులకి ఎంత సహకారం అందిస్తున్నారో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎట్లా ఉంది సార్ పళ్ళు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ రకంగా చేసిన వాళ్ళు మేము అంతవరకు చూడలేదు. చాలా బాగుంది. అంటే ఆయన ఈ వయసులో కూడా అర్ధరాత్రి అని అపరాత్రి అని లేకుండా వెళ్ళి చేయడం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూసుంటారు. అసలు వాళ్ళిద్దరు వ్యత్యాసం కనపడుతుంది అంటారా? వ్యత్యాసం కంపల్సరీగా ఉంది. ఈ వయసులో కూడా ఆయన ఈ రకంగా తిరుగుతున్నారంటే ఆయన్ని అభినందించవచ్చు. కానీ ఇప్పుడు జనాలు మాత్రం చాలా మంది, కొంతమంది అయితే ఇంకా సహకారం అందట్లేదనో, లేకపోతే ఇంకా మా దాకా రావట్లేదని, అంటే ప్రతి వాళ్ళకి కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ఉందో ఇన్ని బస్సుల ద్వారా ఆహార పొట్లాలు కానీ లేకపోతే బిస్కెట్లు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దాకా చేరతాయి అంటారా సార్? కంపల్సరీగా చేరుతున్నాయండి. ఎక్కడో దూర ప్రాంతాల వాళ్ళకి ఒకటి వారా తప్పితే వీలైనంత వరకు అందరికి చేరిపోతున్నాయి మొత్తం ఇవన్నీ. పడవల్లో కానీ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇది అధికారులు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా వాళ్ళ వంతుగా వాళ్ళ చర్యలు చేపడుతూనే ఉన్నారని, ఇక్కడ ఎవరైతే వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సులు కానీ వాటికి సంబంధించిన ఆహార పొట్లాలు అందిస్తున్నటువంటి కొంతమంది డ్రైవర్లు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పనితీరును చూసినట్లయితే అర్ధరాత్రి కూడా ఆయన ఈ ప్రతి ఒక్కరికి ఆహార పొట్లాలు అందించాలి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు అందించాలి అని చెప్పి ఆయన పడుతున్న తాపత్రయం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు. సార్ ఎలా ఉంది సార్, అంటే ఇక్కడ నుంచి ఏర్పాట్లు, మీరు ఒక డ్రైవర్లా ఉన్నారు, ట్రాక్టర్ డ్రైవర్నే బాగుంది. ట్రాక్టర్ డ్రైవర్ మీకేం చెప్తున్నారు? ట్రాక్టర్ డ్రైవర్ గా మీకు ఏమి ఇస్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు? ఏం భోజనాలు అయ్యి ఎలల చోటుగాడికి తీసుకెళ్లి ఇచ్చొస్తాం. సో కొంత నీళ్లు ఎక్కువ బాగా నీళ్ళు లోతుల్లో కూడా వెళ్ళి ఇచ్చొస్తాం. బాగా బాగా ఇచ్చి బాగా ప్రభుత్వం నుంచి సహకారం బాగానే ఉంది. బాగుంది సార్, బాగుంది సార్. ఆయన గారు అన్ని సంవత్సరాలు వచ్చినా, ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఆయన చేసే మంచి పని బాగుంది. ఇంకో ఆయన అయితే ఆయన చేయలే అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, అసలు ఏం చేయట్లేదు, ఎవరికి ఏం సాయం అందట్లేదు అని చెప్పి ఇప్పుడు కూడా రాజకీయం చేస్తున్నాడు ఆయన గారు. ఏదో గేట్ తీస్తేనంట ఆయన ఇల్లు గురించి తీశారు అది ఇది అని ఆయన మీద దుమ్మెత్తిపోతున్నారు. అంతా డ్రామా అది. బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క బాధితుడు దాకా కూడా సహకారం అందరికి అందుతుంది. వెళ్తున్నాయి డ్రైవర్లు. మేము నిన్న అనంగా వచ్చినాం. తెల్ల తడిసి మేము ముచ్చనపల్లి నుంచి వచ్చినాం. ట్రాక్టర్ డ్రైవర్ భోజనాలే పార్సిల్ చేస్తారు. బిస్కెట్లు, యాపిల్, పాల అన్ని ప్రతి ఒక్కరికైతే అందుతుంది సార్. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చివరి మనిషి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహార పొట్లాలు కానీ లేకపోతే కనీస అవసరాలకు సంబంధించినటువంటి మెడిసిన్కి సంబంధించి కానీ లేకపోతే ఫ్రూట్స్ అని కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి ఇన్ని పదుల సంఖ్యలో బస్సులు కానీ లేకపోతే కొన్ని పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది. వాళ్ళు మాత్రం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏ ఏరియాకి వెళ్తే ఏ ఏరియాలో ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు.